బీహార్లోని వైశాలి జిల్లా పకౌలీ గ్రామంలోకి వెళ్తే అక్కడి ప్రజలు పిల్లలు పుట్టిన వెంటనే ఇంటి ఆవరణలో 2 చందనం మొక్కలు నాటుతారు. పిల్లల పోషణ, విద్య, పెళ్లి చాలా ఖరీదైనవిగా మారిన ఈ రోజుల్లో ఆ చెట్లే వారికి కనీస ఆర్థిక భద్రత అందిస్తున్నాయి. 4000 జనాభా కలిగిన ఆ ఊరిలో ప్రతి ఇంట్లో అద్భుత సువాసన వచ్చే మల్యగిరి రకం చందనం మొక్కలు, చెట్లు కనిపిస్తాయి. చాలా కాలంగా గ్రామస్తులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆడపిల్లల చదువు కోసం ఒక చెట్టును, పెళ్లి కోసం మరో చెట్టును అమ్మాలని నియమం పెట్టుకున్నారు. తమ పిల్లల్లాగే ఆ మొక్కలను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతారు. 10 నుంచి 12 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఎదిగే ఆ చెట్టును విక్రయిస్తే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 60,000 నుంచి 2 లక్షల రూపాయలు చేతికొస్తోంది. హర్యానా వ్యాపారులు వచ్చి వీటిని కొంటుంటారు. బీహార్ నేల చందనం మొక్కల సాగుకు యోగ్యమైంది కాదు. అయితే ఆశ్చర్యకరంగా పాట్నాకు 35 కిలోమీటర్ల దూరంలోని ఈ పకౌలీ గ్రామంలో మాత్రం ఆ మొక్కలు బాగానే సాగవుతున్నాయి. వీటి విత్తనాలను కూడా గ్రామస్తులు నర్సరీల నుంచి సేకరించడం లేదు. చందనం చెట్లపై ఉండే విత్తనాలను రామచిలుకలు తింటుంటాయి. ఈ రామచిలుకల ద్వారానే చందనం విత్తనాలు పొలాల్లోకి చేరి మొలకెత్తుతున్నాయి. వాటిని తీసుకెళ్లి తమ ఇళ్ల ఆవరణలో గ్రామస్తులు నాటుతుంటారు.